అందరికీ నమస్కారం అండి. ఈరోజు వండుకోబోయే వంటకం గుత్తి బెండకాయ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 10 బెండకాయలను తీసుకొని వీటికి కావాల్సిన పదార్థాలు: స్టవ్ వెలిగించి బాండ్రీ పెట్టుకొని దాంట్లో ఒక 8 ఒట్టిమిరపకాయలను ఇలా కొద్దిగా నూనె పోసి వేయించుకోవాలి. రెండు స్పూన్ల శనగపప్పు ఇలా వేయించుకోవాలి. ఒక 1 టీ స్పూన్ మినప్పప్పుని కూడా ఇలా వేయించుకోవాలి. ఒక 2 స్పూన్ల పల్లీలను కూడా వేయించుకోవాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ ఇలా వేయించాలి. బెండకాయలో పీచు పదార్థం అనేది ఉంటుంది. బెండకాయలో సి విటమిన్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది. బెండకాయలో మ్యూజికస్ అనే పదార్థం ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య నుండి మనము తగ్గించుకోవచ్చు. బెండకాయ తినడం వల్ల ఎసిడిటీ ప్రాబ్లం తగ్గుతుంది. బెండకాయ తినడం వలన కడుపులో మంట తగ్గుతుంది. బెండకాయ వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. బెండకాయ జ్వరం వచ్చినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో మరిగించి అవి చల్లార్చిన తర్వాత తాగితే జ్వరం అనేది కంట్రోల్లో ఉంటుంది. టెంపరేచర్ అనేది తగ్గుతుంది. బెండకాయలో చక్కెర వ్యాధికి ఉన్నవారు తరచూ తీసుకోవడం వల్ల షుగరు నియంత్రణలో ఉంటుంది. బెండకాయ తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. బెండకాయ తినడం వల్ల జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఇది కూడా నూనెలో ఇలా వేయించుకోవాలి. ఇలా వేగడం వల్ల ఇవి వేగతోనే వీటి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని బెండకాయలను కొనాలను ఇలా కట్ చేసుకోవాలి. ముందుకు వెనకకి ఇలా కట్ చేసి అన్నీ ఇలా మసాలా నింపుకొని మిక్సీ పట్టుకున్న ఈ మసాలా మొత్తం ఈ బెండకాయలోకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి వీటిని ఒక్కొక్కటి ఇలా చిన్న మంట పైన ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఇలా
మసాలా పైకి వచ్చేలా ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా నూనెలో వేయించాలి. మిగిలిన మసాలా ఇలా వేగడం వల్ల బెండకాయలకు ఈ మసాలా అనేది మంచిగా పడుతుంది. ఈ బెండకాయలు ఇలా వేగిన తర్వాత మిగిలిన మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను కూడా వీటిపైన చల్లాలి. చల్లడం వల్ల బెండకాయ చప్పగా ఉండకుండా టేస్ట్గా ఉంటుంది. ఇలా నూనెలో వేయించుకోవాలి. రెసిపీ రెడీ. ఇది పప్పన్నంలోకి అంచుకు చాలా టేస్ట్గా ఉంటుంది. గుత్తి బెండకాయ ఫ్రై రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.